ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్కారం, KCC న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. విభిన్న ప్రతిభావంతులకు పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. అధికారులకు DRO వెంకట్రావు ఆదేశాలు. కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. GGHలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ PR విఠల్ స్పష్టం. సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ఉద్వన రైతులకు అన్ని విధాలు మేలు చేసే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ జిల్లాలో 6,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, MPDOలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి హాజరయ్యారు. 0 నుండి 6 సంవత్సరాల వయసు చిన్నారులకు ఆధార్ నమోదు చేయడం, కౌలు రైతులకు CCRC కార్డుల మంజూరు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణానికి చేపట్టాల్సిన చర్యలు, PM సూర్యఘర్ పథకం కింద SC వర్గాల ప్రజలకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు అవసరమైన స్థలం గుర్తింపు, గృహ నిర్మాణాల పురోగతి, యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ దిశానిర్దేశం చేశారు. యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమాల్లో జిల్లా వాసులు భాగస్వామ్యం అయ్యేలా ప్రతి ఒక్కరితో రిజిస్ట్రేషన్ చేయించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు, వివిధ శాఖ జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాధారణ ప్రజలతో పాటు విభిన్న ప్రతిభావంతులకు పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన కనీస సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను DRO J వెంకట్రావు ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి J వెంకట్రావు ఎన్నికలు, విభిన్న ప్రతిభావంతులు, BC సంక్షేమం, విద్యాశాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల్లో విభిన్న ప్రతిభావంతులకు కల్పించాల్సిన సౌకర్యాలు, విభిన్న ప్రతిభావంతుల ఓటు హక్కు నమోదు వంటి అంశాలపై యాక్సెసిబుల్ ఎలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా DRO వెంకట్రావు మాట్లాడుతూ సాధారణ ప్రజలతో పాటు విభిన్న ప్రతిభావంతులకు పోలింగ్ కేంద్రాలు అవసరమైన కనీస సౌకర్యాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18,710 మంది విభిన్న ప్రతిభావంతుల ఓటర్లు ఉన్నారన్నారు. రానున్న సాధారణ ఎన్నికల నాటికి వీరి సంఖ్య ఇంకా పెరిగేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో విభిన్న ప్రతిభావంతులు ఓటు హక్కు వినియోగంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు ప్రతి పోలింగ్ కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఓటు నమోదుపై విభిన్న ప్రతిభావంతులకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా BC సంక్షేమాధికారి K లల్లి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ U రాజు, మనోవికాస కేంద్రం ప్రతినిధి SP రెడ్డి, శాంతివర్ధన ప్రత్యేక పాఠశాల R వీరబాబు, జాతీయ అంధుల సమాఖ్య ప్రతినిధి PH సుబ్బారావు, ఎన్నికల విభాగం DT M జగన్నాథం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదు కావడంతో కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పిఆర్ విఠల్ మాట్లాడుతూ కరోనాపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ముందస్తుగానే ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. వార్డుని 24 బెడ్స్ వార్డుని దీనికోసమని రెడీ చేసి ఉంచాము. తర్వాత ఏ విధమైనటువంటి హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా సరే మనం అడ్మిట్ చేయడానికి కూడా సపరేట్ వార్డ్స్ని రెడీ చేస్తున్నాం. ప్రజలు ఎవరో కూడా కోవిడ్ ఎక్కడ వైజాగ్లో వచ్చింది మనకి వస్తుంది అనేటువంటి ఆందోళన చెంది ముందు భయకంపితులవుతున్నారు. దాన్ని ప్రివెంట్ చేయడానికి ముందుగా మేము ఈ ఆరోగ్య కార్యకర్తల్ని, డాక్టర్స్ని, తర్వాత ఈ కిట్స్ని అన్నీ కూడా రెడీ చేసి ఏ విధమైనటువంటి ఈ కోవిడ్ కేసులు వచ్చినా సరే ఎదుర్కోవడానికి మా యొక్క సిబ్బంది అంతా కూడా సిద్ధం చేస్తున్నాం. దాని గురించి ఏ విధమైన ఆందోళన పడవలసిన పర్లేదు. ఒకవేళ కోవిడ్ అనే కేసు పాజిటివ్ వచ్చినా సరే మన హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి కానీ అన్ని రకాలైనటువంటి వసతులు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఈ ప్రజలు కూడా వాళ్ళు మంచి కోవిడ్ని స్ప్రెడ్ అవ్వకుండా ఒకరి నుంచి ఒకరికి కానీ లేదంటే అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనం చేసినటువంటి ఈ ట్రీట్మెంట్ సత్ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళు ప్రతి పేషెంట్ కూడా శుభ్రంగా చేతులు సబ్బుతో కడుక్కోవడం, తర్వాత మంచి ఆహారం తీసుకోవడం, మంచి గాలి పీల్చడం, తర్వాత వాళ్ళు తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ కర్చీఫ్ అడ్డు పెట్టుకోవడం, తర్వాత గుంపులుగా తిరగడం, ఎవరికైనా జలుబు చేసినప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళి ఈ ర్యాపిడ్ కిట్లో టెస్ట్ చేయించుకుని తద్వారా ఇంకొకరికి స్ప్రెడ్ చేయకుండా అది కాపాడడం, ఇలాంటి చర్యలన్నీ ప్రజలు కూడా పాటిస్తే కోవిడ్ అనేది మనకి కంట్రోల్లోకి వస్తుందని. సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ గ్రామీణం గుడారిగుంటలోని ఎమ్మెల్యే నివాసం వద్ద 12 మంది లబ్ధిదారులకు సుమారు 9,69,000 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే నానాజీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వ పనితీరు వల్ల రాష్ట్ర ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ప్రతినిధులు ఉద్వాన స్థలాన్ని రీసర్వే చేయాలని ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, ఐరెడ్డి వెంకట్రావు, రవిశంకర్ పట్నాయక్, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలలో ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా చలో పిఠాపురం కార్యక్రమం చేపట్టారు. శనివారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం నుండి కార్మికులు పిఠాపురంకు పాదయాత్రగా తరలి వెళ్లారు. డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం వద్ద వినతిపత్రం అందించేందుకు చలో పిఠాపురం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తుమ్మలపల్లి శ్రీధర్, బత్తుల శివశంకర్, వెంకటరమణ, భీమేశ్వరరావు, బద్రి, కోటిపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో మరి ఉమ్మడి గోదావరిలో ఉన్నటువంటి రాజమండ్రి, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం, సోమలకోట, పిఠాపురం, గొల్లప్రోలు, తుని, ఏలేశ్వరం ఈ ఉన్నటువంటి మున్సిపాలిటీల కార్మికులందరూ కూడా ఇందులో పాలిభాగస్తులు అవడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరేదంటే ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు ఈ రోజు 13,000 రూపాయలు అందుకోవడం జరుగుతుంది. మరి అందరికీ పెంచడం జరిగింది. ఒక్క మిగిలిపోయినటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారంటే ఇంజనీరింగ్ కార్మికులు. ఈ ఇంజనీరింగ్ కార్మికులు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ గా పనిచేస్తా ఉన్నారు. ఇందులో వారు చదువుకున్నటువంటి చదువులు చూస్తే బీటెక్ నుంచి, ఎంటెక్ నుంచి, పీజీ నుంచి, బీడీ నుంచి ఇలాగ డిగ్రీ అన్ని చూసుకుని చాలా డిగ్రీలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు 13,000 రూపాయల జీతంతో వాళ్ళు ఈ వెట్టి చాకరీ పనులు చేస్తా ఉన్నారు. ప్రజలకు అవసరమైన మంచినీటిని ప్రజలకు నిత్యావసరమైనటువంటి వీధి దీపాలు వెలిగిస్తూ, పార్కులు సుందరం చేస్తూ, వర్క్ ఇన్స్పెక్టర్ గా వారు పనిచేస్తూ, కంప్యూటర్లు పనిచేస్తూ ఈ విభాగాల్లో రకరకాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ రోజు కేవలం 13,000 రూపాయలతో ప్రభుత్వం నెట్టుకొచ్చేస్తుంది. ఈ చాలీచాలని జీతాలతో తట్టుకోలేక కార్మికులు రోడ్డెక్కిరు. ఈ 17 రోజులు పూర్తయి 18 రోజుల సమయం నివరంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం ద్వారా మా సమస్యలను తెలియజేసి
సమస్యలు కనుక పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని విపరీతం చేసి మీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం. గారు కొన్నిదేలు పవన్ కళ్యాణ్ గారికి మా వినతి పత్రం అందించడానికి వెళ్తున్నామండి. మా సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆయన తీరుస్తారని ఆశిస్తూ ఆయన దగ్గరికి మేము పాదయాత్రగా వెళ్తున్నామండి. ఇందులో చాలా కాలం నుంచి చాలా మంది చాలీ చాలని జీతంతో చాలా వరకు బతుకుతున్నారండి. ఇంకా ఈ చాలని బతుకులు ఎందుకులే, ఇంకా మేము సంయుక్తంగా పోరాడి మా జీతాలు తెచ్చుకోవాలనే ఆశయంతో అందరూ కూడా ఈ రోజు పిఠాపురం పాదయాత్రగా వెళ్తున్నామండి డిప్యూటీ సీఎం గారి దగ్గరికి. దీంతో పాటు ఇందులో ఎంతో మంది ఎడ్యుకేటర్స్ ఉన్నారండి. ఎంత ఎడ్యుకేటర్స్ ఉన్నారు, ఐటీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఫిట్టర్ చదివిన వాళ్ళు ఉన్నారు, టెక్నికల్ చదివిన వాళ్ళు ఉన్నారు, దాంతో పాటు పార్క్ మోజర్స్ ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నా కానీ వాళ్ళకి 13,000 రూపాయలు ఇస్తారండి. మాకు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వట్లేదండి. ఈ పోరాటంతో మా జీతాలు పెంచుకోవాలని ఈ రోజు ఎస్ఎన్సీ సర్వీస్ అయినా కూడా దాన్ని పక్కన పెట్టి మా జీతాలు పెంచుకోవాలంటూ ఈ రోజు మేము పాదయాత్రగా డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి మా జీతాలు పెంచాలని వినతిపత్రం అందించడానికి వెళ్తున్నాం. రాణి అహల్యాబాయి హోల్కర్ మరాఠాలు పరిపాలించిన మల్లాయ్ సామ్రాజ్యం ఆమె 1728 మే 24న జన్మించారని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సివిఎస్ మాధవ్ పేర్కొన్నారు. కాకినాడలోని సూర్యకళా మందిరంలో రాణి అహల్యాబాయి 300వ జయంతి వేడుకలు కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య వక్తగా మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రసంగం చేశారు. రాణి అహల్యాబాయి హోల్కర్ మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యం ఆమె 1725 మే 24న జన్మించారన్నారు. హిందూ మతం కార్యక్రమాలు నిర్వహించి పేరుగాంచారన్నారు. రాణి అహల్యాబాయి ఇండోర్, మహేశ్వర్ ప్రాంతాల్లో అనేక హిందూ దేవాలయాలు నిర్మించారని, అలాగే అనేక పవిత్ర స్థలాల్లో ధర్మశాలలు నిర్మించారన్నారు. ద్వారకా మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయా, వైద్యనాథ్ ఆలయం వంటి ప్రాంతాల్లో ధర్మశాలల నిర్మాణం చేశారన్నారు. ఇంకా ఆమె చేసిన అనేక కార్యక్రమాలను మాధవ్ వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేటుకూరు సూర్యనారాయణరాజు, పెద్దిరెడ్డి రవికిరణ్, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, దాట్ల సూర్యనారాయణరాజు, గండి కొండలరావు, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నాని, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, జ్యోతుల రాజేష్, కొక్కిలిగడ్డ గంగరాజు, తుమ్మల పద్మజ, గూటూరు పద్మ, పైడా వెంకటనారాయణ, పైడా కృష్ణమోహన్, యార్లగడ్డ రామ్ కుమార్, గౌతు చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తారీఖు నుంచి 31వ తారీఖు ఆవిడ యొక్క జయంతి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని అన్ని తీర్థక్షేత్రాల్లో కూడా ఆవిడ యొక్క ప్రతిమలు పెట్టి ఆవిడకి నివాళులు అర్పించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే చరిత్రని సృష్టించిన వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే దేశ స్వతంత్రానికి కారణభూతులయ్యారో, ఎవరైతే వాళ్ళకి చరిత్రలో ఆ స్థానం లేదో వాళ్ళందరికీ ఆ స్థానాన్ని కల్పించే పెద్ద ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఆ విధంగా ఈ దేశం యొక్క ఆధ్యాత్మిక వైభవంతో పాటు సుపరిపాలన, అలాగే స్త్రీ యొక్క సంక్షేమం, అలాగే ఈ దేశంలో అనేక విషయాలంటే ముఖ్యంగా చేనేత కార్మికుల్ని ప్రోత్సహించడంలో అహల్యాబాయి గారు హోల్కర్ చేసిన విషయం అందరూ కూడా గర్వించదగ్గ విషయం. నిరంతరం స్మరణీయురాలు అటువంటి పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ యొక్క జయంతి కార్యక్రమం ఇవాళ కాకినాడలో అత్యంత వైభవంగా బిక్కిన విశ్వేశ్వర గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున జరగడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసి ఈవిడ ఒక బీసీ మహిళ అయ్యింది కూడా ఒక రాజ్యాన్ని 30 సంవత్సరాలు పరిపాలించడం ఏదైతుందో అది అద్భుతం. కనుక ఆ యొక్క చరిత్ర అందరికీ తీసుకెళ్లే ప్రయత్నం పార్టీ చేస్తుంది. భాగంగా జాతీయ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలతో ఇవాళ కాకినాడలో మా మాజీ ఎమ్మెల్సీ గారు మా పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి గౌరీలు పివిఎన్ మాధవ్ గారి యొక్క అధ్యక్షతన ఇవాళ కాకినాడలో కార్యక్రమం చేయడం జరిగింది. వారు చాలా విపులంగా వారి యొక్క జీవిత చరిత్రంతా కూడా అహల్యాబాయి హోల్కర్ గారి యొక్క గొప్పతనం అందరూ కూడా అర్థమయ్యేటట్టు చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వారి అంతంత ఆదర్శమూర్తిని అందరూ కూడా వారి ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని, జాతీయ పార్టీ పిలుపు ఎందుకు ఇచ్చింది అనే దానికి కూడా క్లారిటీ చాలా క్లియర్గా ఇచ్చారు. అటువంటి అద్భుతమైనటువంటి వెనుకబడిన తరగతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక భారతదేశానికే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ముగ్గురు చాలా ఇంపార్టెంట్ మహిళల్లో రష్యన్ క్వీన్, తర్వాత ఇంగ్లాండ్ క్వీన్, తర్వాత అహల్యాబాయి హోల్కర్ గారికి అంతటి గొప్పతనం ఉందని చెప్పేసి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా పార్టీ మిత్రులకి, అదేవిధంగా బయట చాలామంది ఈ పార్టీతో సంబంధం లేకుండా కూడా చాలా మంది బయట వారు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి యూటీఎఫ్ హోమ్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. యూటీఎఫ్ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, నాగేశ్వరరావులు దీన్ని ప్రారంభించారు. అన్ని కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులు తమ బదిలీలకు ఇక్కడి నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని వారు తెలిపారు. సందేహాలు, సలహాల కోసం సంప్రదించవచ్చునని వారు చెప్పారు. అన్ని సమయాల్లో ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుందని ఈ సందర్భంగా సూరిబాబు తెలిపారు. ఎస్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ స్కూల్ అసిస్టెంట్లకి
వెబ్ ఆప్షన్స్ పెట్టాలి కాబట్టి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ పెట్టడానికి ఈ కేంద్రం కొనసాగుతుంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్స్ అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి యూటీఎఫ్ హోమ్కి వచ్చి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే టీచర్ల బదిలీ అప్లికేషన్లు వందల సంఖ్యలో టీచర్లు వచ్చి ఈ హెల్ప్ డెస్క్ను ఉపయోగించుకున్నారు. యూటీఎఫ్ కాకినాడ హోమే కాకుండా జగ్గంపేట హోమ్ నందు, అలాగే తుని యూటీఎఫ్ కార్యాలయం నందు, పిఠాపురం సిఐటియు కార్యాలయం నందు కాకినాడ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఉపాధ్యాయులందరికీ ఈ హెల్ప్ డెస్క్ని అందుబాటులో ఉంచడం జరిగింది. యూటీఎఫ్గా కాకినాడ జిల్లాలోనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఏ ఉపాధ్యాయుడికి ఇబ్బంది లేకుండా మరి ఆన్లైన్ సంబంధించి వర్క్ అంతా కూడా టీచర్కి దగ్గరుండి చేసి పెట్టి మరి సంతోషంగా ఇంటికి పంపించడం జరుగుతుంది. మరి ఈ సేవల్ని రాబోయే రోజుల్లో మరింత విస్తృతం చేసి ఉపాధ్యాయులందరికీ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. డిఎస్సి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్షపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ విద్యుత్ నగర్లో గల శ్యామ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించనున్నట్లు యంగ్ మైండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు వాకాడ వెంకటరమణ చిన్న మాస్టర్ తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యంగ్ మైండ్స్ చైర్మన్ వాకాడ వెంకటరమణ చిన్న మాస్టర్ మాట్లాడుతూ యంగ్ మైండ్స్ పిఆర్టీఓ శ్యామ్ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి మోడల్ టెస్ట్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎగ్జామ్ పెడుతున్నామండి. ఈ టెస్ట్ అత్యంత నిష్ఠాతులైన ఉపాధ్యాయులచే స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ ఉపాధ్యాయులచే ఇది రూపొందించబడిందండి. అందరూ కూడా వచ్చి ఈ టెస్ట్ని రాసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. మరి ఈ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు వెంటనే ఈ కీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ కీ ఆధారంగా మీరు చేసిన తప్పులు ఎక్కడెక్కడ ఏ చాప్టర్లో వీక్గా ఉన్నారో చూసుకుని ఆ చాప్టర్లో మీరు మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకుని రేపు జరగబోయే ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతారని చెప్పేసి మరి ఈ టెస్ట్ని మరి పెడుతున్నామండి. మరి ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు ఎంతో సహకారం అందించారండి మా యంగ్ మైండ్ సంస్థకి. వారికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ గారికి అలాగే పిఆర్టీ యూనియన్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. అందరూ కూడా రేపు 1 గంటకి వచ్చి గవర్నమెంట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుందో ఏబిసిడి మోడల్లో అలాగే 4 పేపర్లు ఉంటాయండి. అందరిని కూడా కూర్చోబెట్టి ముందుగానే ఎన్రోల్ చేసుకోండి. అందరూ కూడా ఎన్రోల్ చేసుకుని మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. అందరినీ కూడా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి రేపు ఈ ఎగ్జామ్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు దంటుకల క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కెప్టెన్ మల్లికార్జున్ తెలిపారు. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ప్రకృతి రాగా ఫార్మ్స్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త విజయరాం పాల్గొని ప్రజలకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కెప్టెన్ మల్లికార్జున్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ ఆదివారం దంటుకళ క్షేత్రంలో జరిగే ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సుకు ప్రకృతి వ్యవసాయ రైతులు ప్రకృతి ప్రేమికులు పాల్గొని ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అజ్జరపు విజయరాం, వ్యవసాయ ప్రచారకర్త మధు వల్లూరి రైతులు పాల్గొన్నారు. అనేక రకాల పంటలు అనేక రాష్ట్రాల్లో పండిస్తున్నారు, 5 దొంతుల పంటలు. అలాంటిది మనం కూడా ఇక్కడ మొదలు పెట్టాలి అనే దానికి నాంది పలికి తొలి కార్యక్రమం మొన్న వేసవిలో నాసిక్లో చూసిన తర్వాత 600 మంది రైతులు అక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి. అది చూసిన తర్వాత ఇది తొలి ప్రయత్నం కింద కెప్టెన్ మల్లికార్జునరావు గారి దంపతులు ఈ కార్యక్రమాన్ని మధు గారు అలాగే శివప్రసాద్ గారు కలిసి నిర్వహిస్తున్నారు. ఇది భూతాపాన్ని తగ్గించటం ఒకటి, 2 రైతు స్వయం ఆధారితంగా నిలబడటానికి, అలాగే 3 పూట్ల తినవలసిన వస్తువులు ఏది మనం బయట కొనుక్కోకుండా తినగా 3 లక్షల రూపాయల ఆదాయం అనేది చూపించగలుగుతాము. గ్రామంలోకి మళ్ళీ యువకులు రావాలని ఇది భారతదేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో మొదలుపెట్టారు. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి ఇలా చేసి ఇలా జీవిద్దాం, ఇది అద్భుతమైన జీవన కళ అనుకుని ఆలోచించే వారికి రేపు ఇది సరైన వేదిక. ప్రచార సాధకులు వ్యవసాయ అనుభవం ఉన్న విజయరామ్ గారు కాకినాడ వచ్చి మనకి రేపు దంటుకళా క్షేత్రంలో 25వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి
మనకి ఈ ప్రకృతి వ్యవసాయం అలాగే రైతులు లాభం పొందేలాగా వాళ్ళు ఏ వస్తువుకి కూడా బయటికి వెళ్ళకుండా మనమే సొంతంగా సంపాదించుకునేలాగా 5 దంతర్లు అదే 5 లేయర్స్ ఫార్మింగ్ గురించి మనకి ఆయన సమయాన్ని ఇచ్చి మనందరికీ అవగాహన, అలాగే వాన నీటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అలాగే మనకున్న పశు సంపద గోమాతని అలాగే మన నందిని మనం ఏ విధంగా మన వ్యవసాయంలో ఉపయోగించుకోవాలనేది ఆయన సమయాన్ని, ఎంతో అమూల్యమైన సమయాన్ని మన రైతాంగానికి అలాగే ప్రకృతి ప్రేమికులకి అందరికీ కూడా ఆయన వచ్చి ఆయన సమయాన్ని ఇస్తున్నందుకు మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ ఉన్న రైతులు ప్రకృతి ప్రేమికులు అందరూ కూడా రేపు ఈ దంటు కళాక్షేత్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరయ్యి మనకి మన భావతరాలకి ఆయన చేస్తున్న సేవని మనం సద్వినియోగపరచుకోవాలని. ఎవరు నన్ను దాటి చాలా మంది రైతులు వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, కానీ ఎవరు అది ప్రకృతి వ్యవసాయం అని అందులో మారాలని ఎవరికి ఉండట్లేదు. అంటే అలా ప్రతి వ్యవసాయం ప్రతి రైతు కూడా మారి ఈ యొక్క 5 లేయర్ ఫార్మింగ్ ఒకటి, ఈ ప్రకృతి వ్యవసాయం మీద ప్లస్ ఈ యొక్క గో సంరక్షణ మీద, ఈ మూడింటి మీద కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ యొక్క పద్ధతిలో ప్రతి ఒక్కరు మారాలని. అండ్ రెండోది ఎంతో దూరం నుంచి మన ఈ డిస్ట్రిక్ట్కి అంటే కాకినాడ డిస్ట్రిక్ట్ అనండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనండి, ఈ డిస్ట్రిక్ట్ వచ్చి మన విజయరామ్ గారు రావడం అనేది మనందరి యొక్క అదృష్టం. ఎందుకంటే ఆయన వచ్చి ఇప్పుడు మన కాకినాడ డిస్ట్రిక్ట్లో మన ఇంత మంచి ప్రోగ్రెస్ చేసి మనకి ఆయన యొక్క సలహా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సలహాలు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ప్రకృతి ప్రియులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దాము, దాని మీద ఎలా లాభదాయకంగా చేద్దాము అనుకున్న ప్రతి వ్యవసాయ రైతులు కూడా తప్పకుండా రండి. ఇది మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. అదేవిధంగా ప్రకృతిగా పండించిన ధాన్యాలతోనూ ప్రకృతిగా పండించిన ఇది మన బెల్లం, మన నూనె, ఇవన్నీ వీటితోనే మనకి భోజనాలు అరేంజ్ చేస్తారు, ఉచిత భోజనాలు. కంపల్సరీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క సభని మన విజయరామ గారి యొక్క సలహాలు నేర్చుకుని కంపల్సరీ ప్రతి ఒక్కరు నెమ్మదిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ జిల్లాలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ తెలిపారు. శనివారం కాకినాడ సాలిపేట గర్ల్స్ హైస్కూల్ ప్రాంగణంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియకు సంబంధించి గ్రీవెన్స్ ను ఉపాధ్యాయుల నుండి ఆయన స్వీకరించి వారికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ రమేష్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ రోజు హెచ్ఎంసీ అయిపోయినాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్స్, ఎల్సిటీస్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆన్లైన్లో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా నేరుగా MU కన్సర్న్డ్ మండల విద్యాశాఖ అధికారికి లాగిన్కి వస్తాయి. అక్కడ మండల విద్యాశాఖ అధికారు SR సహాయంతో, సర్వీస్ రిజిస్టర్ సహాయంతో టీచర్స్ యొక్క అప్లికేషన్ అంతా కూడా డీటెయిల్గా చెక్ చేసి వెరిఫైడ్ అకౌంట్ కరెక్ట్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అవన్నీ కూడా DO లాగిన్కి వస్తాయి. DO లాగిన్కి వచ్చిన తర్వాత మేము కూడా ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా స్క్రూటినీ చేసుకొని సరి చేసిన తర్వాత దాన్ని స్టేట్కి కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రక్రియ జరుగుతుంది. ఈలోపు ఏదైనా టీచర్స్ కనుక వాళ్ళ యొక్క గ్రీవెన్స్ కనుక ఉంటే అప్లై చేసిన తర్వాత వాటిని మనం ఎంఈఓకి వెళ్తుంది. ఎంఈఓ దగ్గర నుంచి వాళ్ళు మళ్ళీ అక్కడ రెక్టిఫై కాని గ్రీవెన్సెస్ ఉంటే అవి DO ఆఫీస్కి ఎస్కలేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ మనకు కూడా మన పరిధిలో కూడా లేకపోతే వాటిని మనం స్టేట్ ఆఫీస్కి ఎస్కలేట్ చేసి ఉపాధ్యాయులకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా చక్కగా
చర్యలు తీసుకొని ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అట్లాగే పదోన్నతి కార్యక్రమం ముగియడానికి కృషి చేస్తాం. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఆదేశాలతో తిమ్మాపురం వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిఐ రామారావు సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. వాహనాల నంబర్లు సరిగా లేని మార్చిన సైలెన్సర్లు వాడుతున్న వారిని, పాత ఈ చలానాలు పెండింగ్ లో ఉన్న వారిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ కారును తనిఖీ చేయగా ఏకంగా 19 చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. కారుతో పాటు వ్యక్తిని ట్రాఫిక్ స్టేషన్ కు తరలించి 10 చలానాలకు సంబంధించి 10,300 రూపాయలు కట్టించినట్లు సిఐ రామారావు తెలిపారు. ఈ చలానాలన్నీ రాంగ్ పార్కింగ్ కి సంబంధించినవని చెప్పారు. వాహనాలు తనిఖీ చేస్తూ వాహన నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళకి జరిమానాలు విధించడమే కాకుండా పాత ఓల్డ్ ఈ చలానాస్ ఎవరైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఒక వాహనదారుడు ఇటియో కారు వాహనదారుడికి 19 చలనాలు పెండింగ్లో ఉండడం, ఓల్డ్ చలనాలు ఉండడం గమనించడం జరిగింది. సదరు వాహనదారుడిని కారుతో పాటుకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాహనదారుడి యొక్క 19 చలనాలను వెరిఫై చేసుకుని మొత్తం 19 చలనాలకి 19,630 రూపాయల చలనాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ చలనాలన్నింటిలో కూడా 10 చలనాలు అంటే 10,300 రూపాయల చలనాలన్నింటినీ కూడా కట్టించడం జరిగింది. ఆ చలనాలన్నీ కూడా రాంగ్ పార్కింగ్ చలనాలు. మేము కాకినాడ ప్రజాగానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి ఓల్డ్ చలనాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క వాహనాలన్నింటినీ కూడా ఒకసారి చూసుకొని వాహనదారులు అందరూ కూడా ఈ ఓల్డ్ చలనాలన్నీ ఈ సమీపంలో ఉన్నటువంటి మీ సేవ దగ్గరికి వెళ్ళి ఈ ఓల్డ్ చలనాలన్నీ కూడా కట్టించుకోండి. లేకపోతే ఇవన్నీ కూడా వెహికల్స్ అన్నీ కూడా స్టేషన్కి తీసుకురావడం జరుగుతుంది, జప్తు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి ఓల్డ్ చలానాస్ ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే కట్టవలసిందిగా కోరుతున్నాం. కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 88వ జపయజ్ఞ పారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు ఆధ్వర్యంలో గత 4 వారాలుగా శ్రీవారి దశావతారాలకు అభిషేకాలు, విశేష పూజలు భక్తులు ఘనంగా జరిపిస్తున్నారు. అందులో భాగంగా ఈ వారం విశ్వక్ శ్రేణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠం సభ్యులు స్వయంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ, పీఠం 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా భోగి గణపతి పీఠంలో స్వామివారి కాంస్య కవచ యజ్ఞం పురస్కరించుకొని 24 నెలల పాటు సంకష్ట హర చతుర్థి మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. 24 నెలల పాటు సంకష్టహార చతుర్థి మాసోత్సవాలు చతుర్థి ఉపవాసకులతో జరుగుతూ ఉంది. ఆ విధంగా 17 నెలలు పూర్తయింది. శ్రీవారి జపయజ్ఞ పారాయణ 87 వారాలు పూర్తయి ఇప్పుడు 88వ వారం జరుగుతూ ఉంది. దశావతారాల యొక్క సంకీర్తనలతోటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమాలు పూర్తవుతూ ఉన్నాయి. ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో శ్రీవారి సమాజం పిండి దీపాలు వెలిగించుకుని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. 108 వారాల పాటు ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తిరుమల తిరుపతికి బస్సు యాత్ర, కోల సంభ్రమం, శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణము, భారీ అన్న సమారాధన కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణమవుతాయి. ఆ విధంగా స్వామివారికి 18 సంవత్సరాలు పూర్తయ్యేటువంటి కార్యక్రమం 2026 జనవరి నెలకి జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శనివారం కూడా ఈ యొక్క సుప్రభాత వేళలో పాల్గొని స్వామివారి తోమాల సేవలో తరించవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నకిలీ పత్రాలు సృష్టించి భూమి కాజేసిన కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుని తమ భూమి తమకు దక్కేలా న్యాయం చేయాలని కోరుతూ కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడుకు చెందిన వాసంశెట్టి సోమన్న వారసులు ఆందోళనకు దిగారు. శనివారం కలెక్టరేట్ వద్ద వారు ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి వెంకటరావు, పెంకే అప్పయ్యమ్మ, వెంకటేశులు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కనిపించకపోతే సరేలేని అలాగా బాధపడేటప్పటికి మా దగ్గర ఇంకా ఒక కాగితం, మాకు వర్షకం మాది మా తాతగారు రాసిన ఈనామా ఉందండి. దాన్ని బట్టి నెంబర్ని బట్టి మేము నకలు తీసుకున్నామండి. నకలు తీసుకున్న తర్వాత చూసుకుంటే ఇతను రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాడు 2018లో. వాళ్ళ అక్క పేరుని, వాళ్ళ అన్నదమ్ముల పేరుని రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటే అయ్యి బాబా ఇలా చేసుకున్నాం అనేసి మేము పోరాడితే ఎక్కడికి వెళ్ళినా సరే లంచాలు పెట్టేసి భూమి మీద 10 లక్షలు పట్టిపోతారు. మా తాతగారిది భూమి, మా తాతగారిదని రికార్డు చూపించేసి 10 లక్షలు పట్టిపోతాం. ఇవన్నీ ఖర్చు పెట్టడం, మా ముందేమో మా డబ్బులతోనేమో అతను ఇష్టం వచ్చినప్పుడు చేయించుకోండి. ఇప్పుడు 38 మందికి రిజిస్ట్రేషన్, దొంగ రిజిస్ట్రేషన్ చేయించేసాడు ఇంతమంది మీదకి. మేము సేలేకి వెళ్తుంటే కొట్టినారు చూపించు, ఈడియా చూపించు.
మమ్మల్ని కొట్టినారండి ఆడవాళ్ళు మగవాళ్ళు. కత్తెట్టి నరికేస్తాం, నరికి పారేస్తాం. 10 మంది ఏకమై వచ్చారంటే మా భూమాన్ని వచ్చారంటేనని ఈ విధంగా మమ్మల్ని చేసి మమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నారు. అందు గురించి మీరు చర్యలు తీసుకుంటారనేసి, మాకు న్యాయం జరుగుద్ది అనేసి, చట్టానికి చెప్పుకోవాలని మేము ఇప్పటికి రోడ్డు ఎక్కామంటే ఇంతవరకు కూడా మాకు ఎక్కడో దిక్కుని ఎన్ని సచివాలయాలు తిరిగామో మేము. మొత్తం కలెక్టర్ ఆఫీస్లో 4 సార్లు ఇచ్చాం, 4 సార్లు కలెక్టర్ ఆఫీసులు ఇచ్చాము. ఒక కాగితం వచ్చిందండి మా దగ్గరికి. ఆ ఈఆర్ఓ ఏం చేశాడు, ఈఆర్ఓ కూడా ఈ ఎంఆర్ ఆఫీస్లో ఈఆర్ఓ కూడా అందరూ కూడా మమ్మల్ని మోసం చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఆఫీస్కి వెళ్ళాను. ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత గెలుస్తామో చెప్పుకుందామని పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి 4 సార్లు తిరిగామండి, డబ్బులు ఖర్చు పెట్టుకుని. 4 సార్లు కూడా కాగితాలు పంపాను. అక్కడ కూడా లంచాలు తినేసి కాగితాలు పంపలేదండి. పంపకపోతే అక్కడ కూడా న్యాయం జరగలేదు. మాకెక్కడా న్యాయం జరగలేదు. ఈ లోకటాలు ఎన్ని సచివాలయం ఉంటే అన్ని సచివాలయం తిరిగాం, కలెక్టర్ ఆఫీస్కి తిరిగాం. 4 సార్లు ఇక్కడ పెట్టాం. ఒకే ఒక్క కాగితం వచ్చింది. మా అన్నయ్యతో, నాతో, నా అక్కతో సంతకం చేయించుకుని ఇయ్యారో మాకు ఆ కాగితం ఇవ్వలేదు. మాకు ఎవరు కూడా మా తరపును వాదించే ఎవరు కూడా ఎవరు లేరండి. మాకంటూ ఒక దన్ను లేదండి. మేము చూస్తే మా మామయ్య గారు పడిపోయడం వల్ల, ఇలా ఉండడం వల్ల మాకు అంత అన్యాయమే జరిగిందండి. న్యాయం అయితే జరగలేదు. ఈ ఆడవాళ్ళు మా పెద్దమ్మ గారైన పెంక అప్పయ్యమ్మ గారు, మా అమ్మగారైన పెంక సత్యవతి గారు, మా మామయ్య గారు కాళ్ళు కొంచెం లాగడం వల్ల తిరగలేక వీళ్ళిద్దరూ కూడా పిఠాపురం మండలం కందరాడ అనే వాసంచెట్టు సూరిబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. వెళ్ళి బాబు మా కాగితాలు మాకు ఇచ్చే బాబు, మా భూమి మేము అమ్ముకుంటాం, నువ్వు అమ్మొద్దు అని చెప్పేసి వెళ్ళారండి. ఆటో పెట్టించుకుని వెళ్తే అక్కడ కూడా ఆడవాళ్ళు కూడా ఇంట్లోకి తాళాలు వేసుకుని పారిపోవడం కూడా జరిగిందండి. కొన్నాళ్ళ తర్వాత భూమి అమ్మేస్తున్నారని మాకు తెలిసిందండి. ఎవరికి అమ్ముతున్నారు ఏటని మా భూమి దగ్గరికి మేము వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఎవరో లేరండి. తర్వాత మేము భూమి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఇచ్చారో తెలియదండి. అతనికి ఇన్ఫర్మేషను అతను వచ్చి భూమి మాదని అంటుంటే మీరు ఎందుకు వస్తున్నారని చెప్పి కూడా తవురు కొట్టారండి మమ్మల్ని. కొట్టినా సరే మా దగ్గర వీడియో కూడా ఉందండి. వాళ్ళు తవురు కొట్టింది కూడా వాళ్ళ అన్న మాటలు కూడా ఉన్నాయండి మా దగ్గర. మా భూమి మా ముత్తాతల నాడు భూమి, నా అమ్మగారు అంటూ వాళ్ళ ముత్తాతల గారి భూమి ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నామండి. అధికారులందరినీ కూడా మా తరపుని న్యాయం ఉండి మాకు న్యాయం చేయమని కలెక్టర్ గారైనా, మన కాకినాడ రూరల్ కలెక్టర్ గారైన ఆయనని మేము కోరుకుంటున్నామండి. మాకు అధికారులు మాకు సాయం చేయవలసిందిగా, మా భూమి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గైగల్పాడులో 3 ఎకరాల 20 సెంట్లు ఉన్నది. దాన్ని కందరాడ గ్రామం వాసంశెట్టి సూరిబాబు అయిన భూ కబ్జాదారుడు మాయమాటలు చెప్పి మా భూమిని కబ్జా చేశాడు. మా దగ్గర కాగితాలు తీసుకుని భూమి అమ్మి పెడతానని, డాక్యుమెంట్స్లో పేర్లు మీ ఉన్నాయో లేవో రెవెన్యూలో చెక్ చేస్తానని చెప్పి దాన్ని తీసుకుని వెళ్ళాడు. 6గురు కలిపి మా భూమిని కబ్జా చేసి వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాని నిమిత్తమై మా దగ్గర మేము 3 లక్షల రూపాయలు మీ తాతల పేర్లు ఉన్నాయో లేదో చూస్తామని చెక్ చేస్తామని 3 లక్షల రూపాయలు కూడా తీసుకున్నారు. మా భూమిని మాకు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారికి మేము విన్నవించుకున్నాము. ఆ భూ కబ్జాదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అతను తండ్రి పేరు కూడా ఆధార్ కార్డులో నాగేశ్వరరావు అని ఉంటుంది, కానీ అర్జన్న అని పెట్టి మొత్తం డాక్యుమెంట్స్నే చట్టాన్ని మోసం చేసి, రెవెన్యూని మోసం చేసి, మొత్తం తండ్రి పేరునే మార్చి అతను కబ్జా చేశాడు. మాకు న్యాయం చేయాలని, మా భూమిని మాకు ఇప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరి. జేసీఏ సంస్థ కేవలం లీడర్షిప్ ప్రమోషన్ కే కాకుండా జేకామ్ ద్వారా యువతలో బిజినెస్ స్కిల్స్ ను పెంపొందించేందుకు కృషి చేస్తుందని జేసీఏ నేషనల్ చైర్మన్ వేణుగోపాల్ పేర్కొన్నారు.
కాకినాడలోని సాంబమూర్తి నగర్లో ఉన్న విఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు ఈ రోజు జేకామ్ మెగా సీసీ మీటింగ్ జరిగింది. మీటింగ్కు హాజరైన కాకినాడకు చెందిన సుమారు 100 మంది ప్రముఖ వ్యాపారవేత్తలు వారి వ్యాపారాలన్నింటినీ వివరణ గురించి వివరించి సభ్యులు అందరితో కలిసి వ్యాపారాలను విస్తరించే ప్రణాళికలను గురించి చర్చించారు. మీటింగ్లో పాల్గొన్న పలువురు వక్తలు ఈ పోటీ వ్యాపారాలను కాంపిటీషన్లా కాకుండా సమిష్టిగా నిర్వహించే విధంగా పటసంభము చేశారు. ఈ కార్యక్రమంలో జనాం నేషనల్ చైర్మన్ పీపే వేణుగోపాల్, జీకామ్ నేషనల్ వైస్ చైర్మన్ జేఎఫ్పీ కేరామ్ సూర్య, జూమ్ జోన్ 4 చైర్మన్ సెనేటర్ అవరంకర్, జోన్ అడ్వైజర్ జేఎఫ్ఎస్ జ్యోతి శ్రీధర్, డోన్ ప్రెసిడెంట్ జేఎఫ్పీ ఏ సంతోష్ శివకుమార్, రామ్ కిచ్లు, జేఎఫ్ఏ రామ సుబ్బారాట, ఐఎఫ్డి ప్రవల్లిక మరియు కామ్ కాకినాడ అడ్వైజర్ జేఎఫ్పీ 1 శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. It is the most important thing for us, people doing business. It helps to grow your business with the conscience and to make a positive impact through JCI. So we have a chance to engage in meaningful projects. So that is the importance of the community development. And by choosing international area, you have n number of opportunities to go abroad India and also connect globally. And last but not least, you have a business area program where you can take your business to the next level through JCOM. So I request each and every one of you to please take your JCOM. Please, take the opportunity. As our zone president has said, please make use of that hope, which is most important. The opportunities never comes twice. As they say, opportunities are like sunrises. If you wait too long, you will miss the sunrise. So please grab the opportunity with both hands and please go grab the opportunities what JCI offers and then go to JCOM and take your business to the next level. ఎంతమంది ఎత్తలేరు, ఎందుకంటే ఎత్తని వాళ్ళందరికీ అంటారు కానీ ఇస్తారేంటి? ఒకవేళ మనకంట ముందు ఇంకొక ఎవరో వెళ్ళిపోతారులే అంటే జనరల్గా ఒక బిజినెస్ ఓపెన్గా ఉంటుంది. కానీ వై ఎవ్రీ క్లయింట్ హ్యాస్ టు కమ్ టు యూ? ఎందుకు రావాలి? ఎందుకంటే ఆథెంటిసిటీ మీరు క్లయింట్లో క్రియేట్ చేయాలి. కాబట్టి కొంతమంది బాగా బిజినెస్ని ఎక్స్పోజ్ చేస్తాము. జస్ట్ బికాజ్ యూఆర్ ఎ జేకామ్ పార్ట్నర్ నోబడీ విల్ కమ్ అండ్ గివ్ బిజినెస్ టు యూ. హీ మైట్ కమ్ అండ్ అప్రోచ్ యూ. అన్డౌటెడ్లీ మీకు కనెక్ట్స్ పెరుగుతాయి, అప్రోచెస్ పెరుగుతాయి. కానీ ఇఫ్ యువర్ వర్క్ డజంట్ హ్యావ్ ఆథెంటిసిటీ ఆర్ యువర్ కాస్టింగ్ ఈజ్ వెరీ హై కంపేర్డ్ టు ద మార్కెట్, జస్ట్ బికాజ్ యూఆర్ ఎ జేకామ్ పార్ట్నర్ నోబడీ విల్ గివ్ యూ ద బిజినెస్. సో బీ ప్రిపేర్డ్. అండ్ ఒక కస్టమర్ ఒక జేకామ్ మెంబర్ మీ దగ్గరికి వస్తే బీ వెరీ ఆథెంటికేటెడ్. అంటే మిగతా వాళ్ళతో మార్కెట్లో కాంపిటేటివ్ ప్రైసెస్ ఇస్తున్నానా లేదా? అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ది ఒపీనియన్ ఆఫ్ ద మెంబర్ హూ ఇస్ అప్రోచింగ్ యూ. మిమ్మల్ని అప్రోచ్ అయిన మెంబర్ని మీరు కన్వర్ట్ చేసుకోలేకపోతుంటే దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ యూ. యూ హ్యావ్ టు అనలైజ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్, యూ హ్యావ్ టు అనలైజ్ ఆన్ యువర్ వీక్నెసెస్, వేర్ యూఆర్ లూజింగ్ అన్నది మీరు అనలైజ్ చేసుకోకపోతే అండ్ టెల్లింగ్ యూ ఫర్ ఎనీ బిజినెస్ మ్యాన్ యూ షుడ్ బి వెరీ ఓపెన్ టు ద ఫీడ్బ్యాక్. చాలామంది మేము తోపని మేము తురుమండి అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ నో, ఇఫ్ యు ఆర్ హానెస్ట్, ఇఫ్ యు ఆర్ ఓపెన్ ఫర్ ద ఫీడ్బ్యాక్, ఇఫ్ యు ఆర్ ఓపెన్ ఫర్ ద సజెషన్. కొంతమంది చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తారు అయినా కస్టమర్ అడ్డు, ఎందుకంటే ఆ పర్సన్కి ఆ బిజినెస్ హూ ఎవర్ ఇస్ రన్నింగ్ దట్ పర్సన్ ఈజ్ వెరీ బ్యాడ్ అట్ కమ్యూనికేషన్ and he shows his attitude. Who will go with such a person? నాకు 10 రూపాయలు ఎక్కువైనా I will go to a customer who gives me respect. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు చర్యలు, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. విభిన్న ప్రతిభావంతులకు పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి, అధికారులకు డిఆర్ఓ వెంకట్రావు ఆదేశాలు. కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి, జీజీహెచ్లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ పిఆర్ విఠల్ స్పష్టం. సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.